దయచేసి భక్తులారా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు నేను త్రివేణి సంఘంలో ఉన్నాను. త్రివేణి సంఘంలో స్నానం అయిపోయి నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నా. మీ అందరికీ చూపించడం కోసం ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి దగ్గర తీసుకెళ్తున్నారండి. ప్రతి చోట ఆంజనేయ స్వామి మనకు నిలబడి దర్శనమిస్తాడు, నిలబడి దీవెనలు ఇస్తాడు. కానీ ఇక్కడ త్రివేణి సంఘంలో ఒక అద్భుతం ఏంటంటే ఆ తండ్రి పడుకొని దర్శనమిస్తాడు. ఆ తండ్రి దగ్గరికి అయితే వచ్చేసానండి. మీ అందరూ చూపించడం కోసం ఈ వీడియో చేశాను. వాళ్ళు వద్దన్నారు పాపం, మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను నేను. అద్భుతం ఇక్కడ టెంపుల్లో ఆ తండ్రికి అభిషేకాలు, అర్చనలు, పూజలు జరుగుతాయి చూడండి. ఇక్కడ విశేషం ఇంకోటి ఏంటంటే భక్తులారా, ఆ తండ్రి ఆంజనేయ స్వామి దగ్గర పాదాల దగ్గర శనిదేవుడు ఉంటాడు. మనం ఇక్కడికి వచ్చి త్రివేణి సంఘంలో స్నానం చేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే మాత్రం ఆ తండ్రి ఆంజనేయ స్వామి ఎప్పుడు తోడుగా ఉంటాడు. శనిదేవుడు కూడా దగ్గరికి రాడు ఎక్కువ. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి ఎప్పుడు పాదాల కాడ ఉంటారంట కదా, ఇది నిజం. ఆ తండ్రిని అయితే దర్శనం చేసుకోండి, అభిషేకం జరుగుతుంది. ఏ భక్తుడైతే దర్శనం చేసుకొని మనస్ఫూర్తి వేడుకుంటాడో, ఎక్కడో త్రివేణి సంఘంలో ఉన్న తండ్రి మీకు అందరికీ అభిషేకం జరుగుతుంటే దర్శనం ఇచ్చిందంటే మంచి జరుగుతుంది. మీ అందరికీ మంచి జరగాలి, అనుకున్న ఫలం సక్సెస్ అవ్వాలి. ఆ తండ్రి ఎప్పుడు తోడుగా ఉండాలి, ఏ కష్టం రాకుండా చూడాలని నేను ఈ వీడియో తీసి పెట్టాను. వాళ్ళని పర్మిషన్ తీసుకొని దయచేసి చూడండి. ఈ అద్భుతం చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు. ఇది ఎంతో అదృష్టం చేసుకున్న వారికే ఈ వీడియో చేస్తే, చూసిన వారికైతే ఖచ్చితంగా జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు, అనుకున్న పని సక్సెస్ అయితే మన కోరికలు నెరవేరుతాయి. ఎక్కడో త్రివేణి సంఘంలో పూజ అయ్యి ఆ తండ్రి ఆంజనేయ స్వామికి దర్శనమిస్తాడంటే ఆ తండ్రి ఎల్లప్పుడూ నేనున్నాను, మీకు ఏ కష్టం రాకుండా కాపాడతానని చెప్పడం కోసం మీకు దర్శనిస్తున్నాడు. చూసి మనసుపూర్తిగా దర్శనం చేసుకొని ఒక్కసారి జై వీరాంజనేయ అని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆ తండ్రి ఎప్పుడు తోడుగా ఉంటాడు. బయటకు అయితే వెళ్దానండి. బయటకు రాగానే చూసారుగా శ్రీశైలం ఎంత అద్భుతంగా తిన్న తండ్రి దర్శనిస్తాడు. శివయ్య నమరుకం శ్రీశైలం బయటకు వచ్చేసండి, ప్రశాంతంగా ఉంది. అటు త్రివేణి సంఘంలో స్నానం, ఆ తల్లి దర్శనం, ఇక్కడికి వచ్చాక ఆంజనేయ స్వామి దర్శనం, ఇక్కడ శివయ్య దర్శనం అద్భుతం అనిపించింది. ఇదంతా చూసి దర్శనం చేసుకోండి, మనసు పూర్తిగా వేడుకోండి. ఎక్కడున్నా ఆ తండ్రి మీ దగ్గరికి వచ్చాడంటే ఖచ్చితంగా ఎంత దూరం ఉన్న భక్తులకు ఎంతో దగ్గరగా ఉన్నానని చెప్పడానికి ఆ తండ్రి దండ నా మెడలో వేసారా. ఆ తండ్రి ఎంతో అదృష్టం చేసుకున్నాను నేనైతే. ఆంజనేయ నేను ఎంత అదృష్టం చేసుకున్నాను ఒక్క క్షణం అనుకున్నాను. పంతులు తీసిన మెడలు వేయగానే చాలా సంతోషం అనిపించింది. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎంత దూరంలో ఉన్నా మేము పోలేమని బాధపడకండి. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందే ఖచ్చితంగా ఆ తండ్రి మీ దగ్గరికి వచ్చి మీకు దర్శనం ఇచ్చినట్టే. ఎక్కడో త్రివేణి సంఘంలో వీడియో తీసి పెడితే మీ దగ్గరికి వచ్చిందంటే ఆ తండ్రి అనుమతి ఉన్నట్టే కదా. చూడండి, చూసి 10 మంది షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నా తండ్రి వీరాంజనేయ అని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోలు చాలా తీస్తాను. ఎందుకంటే నేను కాళ్ళు నొప్పి పెట్టుకొని కూడా స్టిక్ పట్టుకొని నడుస్తూ వీడియోలు తీసి మీరందరూ చూడాలని తిరుగుతున్నాను. ఎందుకంటే మనసుకు ఏదో ప్రశాంతత, ఆ దేవుళ్ళ దగ్గర తిరిగితే ఆనందం. ఆ తండ్రి శివయ్య, ఆంజనేయ స్వామి, అమ్మవారు అందరికీ అందరు తోడు ఉండాలని కోరుకుంటున్నా. ఏ కష్టం రాకుండా కాపాడాలి. మనసు పూర్తిగా వేడుకున్న వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు. మా దర్శనం అయిపోయింది, మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నాం. మా వాళ్ళందరూ, మా బంధువులండి వీళ్ళంతా అందరు వచ్చారు, అందరు దర్శనం చేసుకున్నారు. నా కోసం ఆగారు వీడియో తీస్తుంటే. పాపం వీళ్ళందరూ నాకు చాలా సహకరిస్తున్నారు. అందరం కలిసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఇంకో టెంపుల్కు. మీరు దయచేసి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అవ్వండి. ఇన్నిసార్లు చెప్పినాను అనుకోకండి. ఆంజనేయ